హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో లెహంగా విత్ దుపట్టా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనికోసం నెట్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. నెట్ క్లాత్ 3 మీటర్స్ తీసుకుంటున్నాను. నెట్ క్లాత్ లెంత్ 42.5 ఇంచెస్ ఉందండి. క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని లెంత్ మెజర్మెంట్ తీసుకుందామండి. పైన బెల్ట్ కోసం 3.5 ఇంచెస్ని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నప్పుడు లేయర్స్ అన్నీ ఈక్వల్గా ఉండేలా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత లెహంగా లెంత్ 39 ఇంచెస్ అండి. పైన ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోగా వేస్ట్ 18.5 ఇంచెస్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. సైడు ఒక 1/2 ఇంచ్ విచ్ పెట్టుకొని 18 ఇంచెస్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సాటిన్ క్లాత్ని కూడా ఈ విధంగా పైన చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సాటిన్ క్లాత్ని 2.5 మీటర్స్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సాటిన్ క్లాత్ని నెట్ క్లాత్ని కలిపి ఈ విధంగా వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ కాటన్ క్లాత్ కూడా 2.5 మీటర్స్ తీసుకొని పైన ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు కాటన్ క్లాత్ పైన ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న క్లాత్ని పెట్టుకొని ఈ విధంగా పైన స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకున్నప్పుడు లూజ్ అనేది హిప్ మెజర్మెంట్ తీసుకోవాలండి. హిప్ 36 ఇంచెస్ అండి. సో అందుకని డబల్ ఫోల్డింగ్ చేస్తున్నాం కదా, 18 ఇంచెస్ వచ్చేలా స్టిచ్ చేసుకొని ఒక 1/2 ఇంచు సైడ్కి జిప్ కోసం ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఈ విధంగా హిప్ మెజర్మెంట్ తీసుకొని వెస్ట్ దగ్గర ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు జిప్ కోసం సైడ్న మెజర్మెంట్ తీసుకుందామండి. సైడ్న జిప్ కోసం ఒక 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడు 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత 3 లేయర్స్ని ఫ్రంట్ పార్ట్ సెపరేట్గా బ్యాక్ పార్ట్ సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. కలిపి జరిగిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా 3 లేయర్స్ కలిపి సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 లేయర్స్ కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి జిప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఇన్విజిబుల్ జిప్ని యూజ్ చేస్తున్నానండి. జిప్ని ఈ విధంగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా జిప్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. జిప్పు స్టిచ్ చేయడం కోసం 1 సైడ్ ఫుట్ని యూజ్ చేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా జిప్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
అండ్ సైడ్ కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా జిప్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. జిప్ పొజిషన్ అనేది ఈ విధంగా ఉండేలా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. చూసారుగా ఈ విధంగా కనిపించకుండా స్టిచ్చింగ్ వస్తుంది. ఇప్పుడు లెహంగాని రివర్స్ చేసుకొని ఈ విధంగా జిప్ దగ్గర ఒక 1/2 ఇంచు పైన స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా జిప్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా జిప్ దగ్గర ఒక 1/2 ఇంచు రఫ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. జిప్పు గుచ్చుకోకుండా ఉండడానికి ఈ విధంగా క్లాత్కి అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లెహంగాని రివర్స్ చేసుకోగా ఈ విధంగా వస్తుందండి. చూసారు కదండి, ఇన్విజిబుల్ జిప్ని ఈజీగా లెహంగాకి ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన బెల్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. బెల్ట్ కోసం డబల్ ఫోల్డింగ్ చేసుకొని 20 ఇంచెస్ తీసుకుంటున్నానండి. విత్ 20 ఇంచెస్, లెంత్ 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సాటిన్ క్లాత్ పైన నెట్ క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బెల్ట్ కోసము ఆ 2 క్లాత్ని కలిపి యూజ్ చేస్తున్నానండి. జిప్ దగ్గర ఒక 1 ఇంచు క్లాత్ని విడిచిపెట్టి పైన స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని రివర్స్లో పెట్టుకొని లెహంగా పైన ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్లో కూడా 1 ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రా విడిచిపెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టార్టింగ్లో విడిచిపెట్టిన క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. జిప్ కూడా కనిపించకుండా ఉంటుంది. చూసారుగా ఈ విధంగా పైన జిప్పు లోపలికి వెళ్ళేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఎడ్జెస్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎనదర్ సైడ్ కూడా జిప్ లోపల క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కూడా ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కలిపి కిందన స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు దుపట్టా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. దుపట్టా కోసం లెహంగాకి తీసుకున్న కలర్ని యూజ్ చేస్తున్నానండి. నెట్ క్లాత్ తీసుకున్నాను. నెట్ క్లాత్ 2.5 మీటర్స్ తీసుకున్నానండి. బార్డర్ కోసం సిల్వర్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. ఈ క్లాత్ని 1.5 మీటర్ తీసుకున్నానండి. ఎక్స్ట్రా ఉన్న డిజైన్ లేని క్లాత్ని కటింగ్ చేసుకొని ఈ విధంగా 4 ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. స్ట్రైట్ క్లాత్నే తీసుకుంటున్నానండి. స్ట్రైట్ క్లాతే తీసుకోవాలి బార్డర్ కోసం. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని లేయర్స్గా కటింగ్ చేసుకోవాలండి. ఇలాగా ఒక్కొక్క క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపి స్టిచ్ చేసుకోవాలి. రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక్కొక్క క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు దుపట్టా కోసం తీసుకున్న నెట్ క్లాత్ పైన ఇప్పుడు కటింగ్ చేసుకున్న సిల్వర్ క్లాత్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్స్ రెండింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. దీన్ని ఈ విధంగా పైకి ఫోల్డింగ్ చేసుకొని కింద స్టిచ్ చేసుకోవాలి. అండ్ పైన కూడా ఒక 1/2 ఇంచు లోపలికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా దుపట్టా మొత్తం ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. స్టిచ్ చేయగా దుపట్టా మొత్తం ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బార్డర్ కోసం తీసుకున్న సిల్వర్ క్లాత్ని 2 ఇంచెస్ తీసుకోవాలండి. ఈ విధంగా స్టార్టింగ్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని రివర్స్లో పెట్టుకొని కింద స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత పైన కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు హ్యాంగింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ థ్రెడ్ కోసం డోరీస్ని యూజ్ చేస్తున్నానండి. ఇవి మనకి షాప్లో అవైలబుల్గా ఉంటాయి. దీన్ని ఈ విధంగా పిన్తో పెట్టుకొని బెల్ట్ లోపలికి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ డోరీని లెహంగా కోసం 2 మీటర్స్ తీసుకున్నానండి. డోరీని ఈ విధంగా బెల్ట్ లోపలికి పెట్టుకున్న తర్వాత హ్యాంగింగ్స్ని ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. బార్డర్ కోసం సిల్వర్ క్లాత్ని యూజ్ చేసాం కదండి. డిజైన్ లేని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఇక్కడ ఫ్లవర్ కోసం యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా నీడిల్తో స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జెస్ రెండింటిని కలిపి నాట్ వేసుకోవాలి. ఈ విధంగా నాట్ వేసుకున్న తర్వాత డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఆ 2 క్లాత్స్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ మన సైజ్ కోసం ఎంత సైజ్ కావాలనుకుంటున్నామో
ఆ సైజ్ ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. హ్యాంగింగ్స్ మనకి షాప్లో అవైలబుల్గా ఉంటాయండి. దీన్ని ఈ విధంగా ఫ్లవర్ లోపలికి పెట్టుకొని థ్రెడ్ని పెట్టుకోవాలి. డోరీని ఈ విధంగా హ్యాంగింగ్ లోపల నుండి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బార్డర్కి యూజ్ చేసిన సిల్వర్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. ఈ విధంగా స్క్వేర్ క్లాత్ తీసుకొని ట్రయాంగిల్ షేప్లో పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు సెపరేట్గా ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా స్టిచ్ చేసుకుని డోరీకి నాట్ వేసుకోవాలి. వెనక డోరీకి కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా పైన నాట్ వేసుకోవాలి. చూసారు కదండి, ఇన్విజిబుల్ జిప్తో లెహంగాని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో, అలాగే దుపట్టాని కూడా మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో దీనికి మ్యాచింగ్ క్రాప్ టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.